హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ కొరకు మొక్కజొన్న కంకులతోటి అవి ఒలుచుకొని స్నాక్స్ చేసుకుందాం. మొదటిగా నేను ఇక్కడ 6 కంకులను తీసుకున్నానండి. 6 కంకులని చక్కగా ఒలుచుకొని పొట్టు లేకుండా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఈ మొక్కజొన్న గింజలను వేసాను. ఆ మొక్కజొన్న గింజలను వేసి అలా కలుపుతున్నానండి, ఎందుకంటే అవి మగ్గి మంచి కలర్లోకి వస్తూ ఉంటాయి. మీరు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం చాలా మంచిది, ఎందుకంటే కింద ఉన్నవన్నీ కూడా మాడతాయి కనుక. అలా మాడకుండా ఒక 2 నిమిషాలకు ఒక్కసారిగా వాటిని కలుపుతూ ఉండాలి. ఇవి ఇన్స్టంట్గా తొందరగా చేసుకోవచ్చు, పెద్ద రిస్క్ ఏం లేకుండా అండి. త్వరగా చూసారు కదా, నేను ఒక గింజని గిల్లి చూసినప్పుడు అది కొంచెం ఉడికినట్టు అయింది. మీరు అదేవిధంగా చూస్తున్నట్టయితే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్లోకి వచ్చేలాగా మనం చూసుకోవాలి. అలా ఒకటే విధంగా పెట్టి ఉంచితే కింద మాడుతుంది కనుక అలా మాడకుండా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఈ స్నాక్ని ఇష్టంగా తింటారు. రిస్క్ ఏం లేకుండా త్వరగా కంప్లీట్ అవ్వడానికి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మనకు గింజ అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఇందులోకి కొంచెం సరిపడా కారం, సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలండి. అది కారం కాబట్టి కొంచెం మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇందులోకి ఎవరికైనా మీ ఇష్టము, ఎవరైనా ఏదైనా చేసుకోవాలనుకుంటే నిమ్మరసమైనా పిండుకోవచ్చు. నిమ్మరసము, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా పైన గార్లిక్గా వేసుకోవచ్చు అండి. అంతే. ఈ కలర్కి వచ్చిన తర్వాత సాల్ట్, అది కారం సెట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అవి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని అందులో నిమ్మరసం పిండుకొని ఆనియన్స్, కొత్తిమీర, గార్లిక్ చేసేసుకొని తినేసేయచ్చు. అంతే, మన ఈవినింగ్ స్నాక్ రెడీ.